ఒక విషయం చెప్తా మైండ్ బ్లో అవుతుంది. సోషల్ ఇంటరాక్షన్స్, ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ అనేవి ఇట్స్ గివ్ అండ్ టేక్, టు అండ్ ఫ్రో. అప్పుడే ఒక రిలేషన్షిప్ అనేది నిలబడతాయి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. మనకు అన్‌కంఫర్టబుల్ ఉన్నప్పుడు గూడా, మనకి కష్టంగా ఉన్నప్పుడు గూడా, ఒక వ్యక్తి మన నుంచి ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు, మనల్ని ఏదైనా అడిగినప్పుడు, అక్కడ మనం ఏదైనా చేయాల్సొచ్చినప్పుడు, మనం కొంచెం సాక్రిఫైస్‌లు జేయాలి. మన టైమ్‌ని సాక్రిఫైస్‌లు జేయాలి, మన రిసోర్స్‌లని సాక్రిఫైస్‌లు జేయాలి, మన మూడ్‌ని గూడా సాక్రిఫైస్ జేయాలి. ఇప్పుడు బయటికి పోవాలని లేదు. బట్ ఇఫ్ సంబడీ ఈస్ ఫీలింగ్ సాడ్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ ఫీలింగ్ సాడ్ అండ్ ఆళ్ళని బయటికి తీసుకెళ్తే ఆళ్ళ మూడ్ బెటర్ అయితది అనుకున్నప్పుడు, నువ్వు అక్కడ కదలాలి. నువ్వు పని జేయాలి. దట్ రేర్‌లీ హ్యాపెన్స్. బట్ జెన్‌జీలో ఐ సీ ఇట్ సో ఆఫెన్. నో అనేది చాలా క్యాజువల్‌గా. బట్ నో తీసుకోగలుగుతారా అంటే లేదు. అటర్ డిస్‌రిగార్డ్. నేను చెప్తున్నా కదా! అటర్ డిస్‌రిగార్డ్ ఫర్ సంబడీస్ టైమ్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఎఫర్ట్. ఇట్స్ సో డిఫికల్ట్ టు మెయింటైన్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్, క్వాలిటీ హ్యూమన్ రిలేషన్‌షిప్స్ విత్ జెన్‌జీ. బికాజ్ అవతలోడిని ఎమోషనల్ స్టేట్ రీడ్ చేయలేరు. రీడ్ చేసినా దానికి సరిగ్గా రెస్పాండ్ కాలేరు. అగైన్ ఐ యామ్ సారీ టు సే బట్ సో సెల్ఫ్ సెంటర్డ్. ఇది నేను కన్సిస్టెంట్‌గా చూస్తా ఉంటా. మీకేదైనా బాధ ఉంది, మీకేదన్నా మూడ్ బాలేదు, లేకపోతే ఏదైనా ఇన్‌సెక్యూరిటీ ఉంది, యూ ఎక్స్‌పెక్ట్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ టు రెస్పాండ్ అకార్డింగ్లీ. బట్ సేమ్ ట్రీట్మెంట్ యూ డోంట్ గివ్ ఇట్ టు అదర్ పీపుల్. సోషల్ మీడియాలో పదాలు గిదాలు అన్ని బాగా చెప్తారు. బట్ అవతలోడి టైంకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా నేను ఇప్పటికి ఒక 1000 మంది జెన్జీని చూసుంటా లైఫ్లో. ఎట్లా చూసినా అని అడగకండి, నేను చూసుంటా. జీరో రిగార్డ్ ఫర్ అదర్ పీపుల్స్ టైం, ఫర్ అదర్ పీపుల్స్ ఎమోషన్స్. పదాలు మాట్లాడతారు అవన్నీ ఇది అని చెప్పేసి, బట్ జీరో రిగార్డ్, జీరో ఎంపతి. కమ్యూనికేషన్ అనేది కనిపించదు. బేసికలీ ఫండమెంటల్ నేను ఏం చెప్తున్నా అంటే, కమ్యూనికేషన్ అనేది జీరో లెవెల్ నుంచి వస్తుంది. ఎంపతి ఈజ్ కమ్యూనికేషన్. అవతలోడికి రెస్పెక్ట్ ఇవ్వడం, వాడి టైంకి రెస్పెక్ట్ ఇవ్వడం ఈజ్ కమ్యూనికేషన్. నీ పర్సనల్ విషయాలు అంటే నీ రిసోర్సెస్, నీ టైం, నీ ఎఫర్ట్, నీ మూడ్, ఇవన్నీ కూడా స్పెండ్ చేయడం ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాంపౌండ్ అయిపోతాయి. కాంపౌండ్ అయిపోయి ఏమైపోతుంది అంటే, జెన్జీ అనేటోళ్ళతోని ఒక రిలయబుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కష్టము, ఇంపాసిబుల్. దే ఆర్ ఫండమెంటలీ అన్రిలయబుల్. రిలయబిలిటీ అనే ఫ్యాక్టర్ రాదు. రిలయబిలిటీ అనే ఫ్యాక్టర్ రాకపోతే సొసైటీ అనేది, కమ్యూనిటీ అనేది బిల్డ్ కాదు. ఇప్పుడు వర్క్ ప్లేస్ కల్చర్ లో జెన్జీ మీద ఇన్ని కంప్లైంట్స్ ఎందుకుంటాయి? మిలేనియల్స్ ఒక ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే వీఆర్ టూ సబ్మిసివ్. బాస్ గడు ఏది చెప్పినా చేస్తాడు, వీకెండ్ లో కూడా పని చేపిస్తాడు, గొర్రెలం మేము. అదొకటి వ్యాలిడ్ కంప్లైంట్, నేను ఒప్పుకుంటాను. బట్ ద అదర్ సైడ్ ఈస్ జెన్జీ ఈస్ సో ఎక్స్ట్రీమ్. జెన్జీ ఆర్ సో ఎక్స్ట్రీమ్, దే హావ్ బికమ్ బేసికలీ అన్రిలయబుల్. ఎవరినైనా హెచ్ఆర్ మేనేజర్ అడిగినా కానీ జెన్జీ ఎంప్లాయీ గురించి మాట్లాడితే షేక్ అవుతారా. నేనేం కార్పొరేట్ కల్చర్ గొప్ప అని కూడా చెప్తలేను. బట్ ఇన్ జనరల్ జెన్జీ ఆర్ అన్రిలయబుల్. దే నెవర్ మీట్ డెడ్ లైన్స్, దే నెవర్ కేర్. మాట నిలబెట్టుకోవడం అన్న కాన్సెప్ట్ లేదు, లిటరలీ లేదు. వాట్ డస్ ఇట్ ఈవెన్ మీన్ అన్నట్టు చూస్తారు. బికాస్ ఇట్స్ జస్ట్ ఎ వర్డ్. నాకు ఇప్పుడు మూడు బాగాలేదు, నేను పని చేసలేను అంటారు. అవతలోని పరిస్థితి ఏంటి? పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా జెన్జీతోని మనం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి గివింగ్ చేస్తే తప్పించి రిలేషన్షిప్ అనేది నిలబడదు. దట్ మేక్స్ దెమ్ ఫండమెంటలీ అన్రిలయబుల్. దే ఆర్ వెరీ బ్యాడ్ యాజ్ ఎ గ్రూప్. కొహీజివ్నెస్ అనేది ఉండదు. ఇది వాళ్ళకు డిస్ట్రక్టివ్. ఎందుకంటే దే ఆర్ నాట్ గెట్టింగ్ ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ రిలేషన్షిప్.